హాయ్ హలో నమస్తే. నేను మీ పిహెచ్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ అంశాల భాగంగా ఏప్రిల్ 13 యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. జలియన్వాలా బాగ్ మారణకాండ ఏప్రిల్ 13న జరిగింది ఈ సంఘటన. మరి ఈ సంఘటన నేటి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరిగింది. జలియన్వాలా బాగ్ అమానుష్య ఘటన గుర్తుగా మన దేశంలోని ప్రతి ఏటా ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ సంస్మరణ దినోత్సవాన్ని ఏప్రిల్ 13న ఏటా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందరో ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటన జాతీయోద్యమ గతిని ప్రభావితం చేసిన ముఖ్య సంఘటనలో ఇది ఒకటిగా చెప్పవచ్చు. నాటి స్వతంత్ర ఉద్యమంలో భాగంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్న నేపథ్యంతో పంజాబ్లోని ప్రసిద్ధి చెందిన నాయకులు డాక్టర్ తెపల్ కిచ్లు మరియు సైఫులుద్దీన్ అలను బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది. ఈ వార్తలు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ప్రభుత్వం అమృత్సర్లోని మార్షల్ లా విధించింది. పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు బాధ్యతలు జనరల్ డయ్యర్కు అప్పగించారు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని జలియన్వాలా బాగ్ మైదానంలో వైపు ఉద్యమకారులు నిరసనకారులు సభకు హాజరయ్యారు. మరి ఇదే పండగ దినం కావడంతో సమావేశానికి చాలామంది హాజరయ్యారు. ఈ విషయం తెలియదు. మరి మైదానంలో చుట్టుముట్టిన పెద్ద ఎత్తున గోడ ఉంది. వెళ్ళి రావడానికి ఒకటే మార్గం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశాన్ని చుట్టుముట్టిన జనరల్ డయ్యర్ సాయుధ దళం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అక్కడి ప్రజలను కాల్పులు జరిపించారు. వందలాది మంది ప్రాణాలు చనిపోగా వేల సంఖ్యలో గాయాలవడంతో పాటు అనేక మంది మృత్యువాత పడడం జరిగింది. మరి ఇది చరిత్రలో నిలిచిన ఒక దుర్ఘటనగా చెప్పవచ్చు. ఏప్రిల్ 13 యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్.